మా తోటలో ఆకుకూరలు ఎలా పండించుకుంటున్నాం అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. స్టెప్ బై స్టెప్ మొత్తం చూపిస్తాను. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మా తోటలో అన్ని రకాల ఆకుకూరలు అయితే వేసుకుంటూ ఉంటాము. ఈ ఆకుకూరలతో పాటు ఇవాళ మేము గోంగూర వేసుకుంటున్నామండి. వీటిని గోగులు అంటారు విత్తనాలని. ఈ విత్తనాలను మేము హైదరాబాద్ నుండి కానీ మార్కాపురం నుండి కానీ తెచ్చుకుంటాము. మొదటగా ఈ విత్తనాలు వేసుకోవడానికి మనం ఎక్కడైతే వేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేస్ మొత్తం ఇలా నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చిన్న చిన్న పార్ట్స్గా అంటే కయ్యల్లాగా చేసుకోవాలి. ఆ కయ్యలకి మళ్ళీ వాటర్ పెట్టి 1 డే మొత్తం వదిలేసేయాలి అన్నమాట. వాటర్ పెట్టాక మనం పెట్టే వాటర్ మొత్తం భూమి బాగా అబ్జర్వ్ చేసుకునేలాగా పెట్టాలన్నమాట. ఎక్కువగా పెట్టాలి. అలా 1 డే వదిలేసిన తర్వాత నెక్స్ట్ డే ఇలా కయ్యలన్నిటిని తవ్వుకోవాలి. ఇలా కయ్యలను తవ్వడం వల్ల ఏంటి అంటే మనం విత్తనాలు చల్లుకోవడానికి భూమి అనేది బాగా పొడి పొడిగా ఉంటుందన్నమాట. అంటే భూమిలో కలిసిపోవడానికి ఈజీగా ఉంటుంది. అలా తవ్వుకున్న తర్వాత మళ్ళీ ఆ మట్టిని ఇలా నీట్గా సదరం చేసుకోవాలి. అప్పుడు మనము ఈ విత్తనాలు అనేవి చల్లుకోవాలన్నమాట. మనం ఎలా అయితే నీళ్లు చల్లుతామో అలా చల్లుకోవాలి. అలా చల్లుకోవడం వల్ల విత్తనాలన్నీ ఒకే చోట కాకుండా ఆ కయ్యలు మొత్తము విత్తనాలు అనేవి ఉండిపోతాయన్నమాట. ఇక్కడ మా మామయ్యతో పాటు మా బాబు కూడా చల్లుతున్నాడు విత్తనాలు. తనకి కూడా పొలంలో ఇలా పని చేయాలంటే ఎంతో సరదా. అలా కాబట్టి చేసేస్తాడు. విత్తనాలన్నీ అలా చల్లుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో మళ్ళీ వాటిని ఇలా తవ్వుకోవాలి. అంటే భూమి లోపల ఈ విత్తనాలన్నీ కలిసిపోయేలాగా మళ్ళీ తవ్వుకోవాలి. ఇలా తవ్వుకోవడం వల్ల విత్తనాలు అనేవి భూమిలో బాగా కలిసిపోయి మనకి మొక్కలు అనేవి బాగా వస్తాయన్నమాట. మేము వేసే ప్రతి ఆకుకూర విత్తనాలు కూడా ప్రాసెస్ మొత్తం ఇలానే ఉంటుందండి. ప్రతి ఒక్క ఆకుకూరకి ఈ ప్రాసెస్ చేసిన తర్వాతే విత్తనాలు చల్లుకోవడం వల్ల మనకి విత్తనాలు అనేవి బాగా మొలకెత్తుతాయి. అలా తవ్విన విత్తనాలని మళ్ళీ మట్టి మాత్రం సదరం చేసుకోవాలి. ఇలా సదరం చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ అనేవి పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనం వేసిన విత్తనాలు మంచిగా భూమిలోకి వెళ్ళిపోయి మనం పెట్టే వాటర్ వల్ల విత్తనాలు మంచిగా మొలకెత్తుతాయి అన్నమాట. వాటర్ పెడుతూ ఇలా సదరం చెయ్యాలి. చెయ్యకపోతే మనం వేసిన విత్తనాలు అనేవి కొన్ని పక్కకి వెళ్ళిపోయి ఉంటాయి కదండి. ఇలా సదరం చేయడం వల్ల ఆ విత్తనాలన్నీ కూడా ఒక దగ్గరికి చేర్చినట్లు ఉంటుందన్నమాట. అలాగే కొన్ని విత్తనాలు పైన ఉంటాయి కదా, ఈ మట్టిని అలా ఇలా అనడం వల్ల ఈ విత్తనాలు కూడా మట్టి కిందికి వెళ్ళిపోయి వాటర్తో బాగా మెత్తబడిపోతాయి అన్నమాట. ఇలా మేము వేసే ప్రతి ఆకుకూర కూడా వాటిని వేయడానికి ముందు ఇదే ఉంటుంది ప్రాసెస్ మొత్తము. మా తోటలో మేము వేసుకున్న ఆకుకూరలు చాలా రకాలు ఉంటాయి. ఇలా చేసిన తర్వాత థర్డ్ డే ఆర్ 5th డేకి ఇలా చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఏ విత్తనమైనా కానీ 3rd డే ఆర్ 5th డేకి మొలకలు వస్తాయి. కానీ కొత్తిమీర విత్తనాలు వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా 9 డేస్ ఉంటుందండి. ఈజీగా 9 ఆర్ 10 డేస్ తర్వాతే వాటి మొలకలు వస్తాయి. ఆఫ్టర్ ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత గోంగూర అనేది ఇలా మొలకెత్తుతుంది పెద్దగా. ఈ గోంగూరలో 2 రకాలు ఉంటాయండి. ఒకటి ఎర్ర గోంగూరని పట్నం గోంగూర అని కూడా అంటారు. అలాగే తెల్ల గోంగూర అనమాట. మేము 2 రకాలు వేసుకుంటాము. ఇలా ఆకుకూరలలో రకరకాలు ఉంటాయి. ఇది ఫైనల్గా గోంగూర అనేది 20-25 డేస్కి మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మేము వేసుకుంది తెల్ల గోంగూర అనమాట. ఇలా ఆకుకూరలలో రకరకాలు ఉంటాయి. తోటకూరలో 2 రకాలు ఉంటుంది. ఒకటేమో పెద్ద తోటకూర అంటారు, ఒకటేమో చిన్న తోటకూర అంటారు. పెద్ద తోటకూరనేమో ఆకులు పెద్దగా ఉంటాయండి. చిన్న తోటకూరని పెరుగు తోటకూర అని కూడా అంటారు. వీటి ఆకులు అనేవి చాలా చిన్నగా ఉంటాయి. మనం ఫ్రై చేసుకోవడానికి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మా తోటలో అన్ని రకాల ఆకుకూరలు పండిస్తుంటాము. కొత్తిమీర, మెంతికూర, చుక్కకూర, ఇంకా బచ్చల కూర, ఇలా రకరకాల ఆకుకూరలన్నీ మేము పండించుకుంటూ ఉంటాము. మేము వేసే ఆకుకూరలన్నీ ఆర్గానిక్గానే పండించుకుంటామండి. వీటికి ఎక్కువగా మందులైతే అసలు వాడము. ఈ ఆకుకూరలన్నీ మేము హోల్సేల్గా సేల్ చేస్తూ ఉంటామన్నమాట. మా దగ్గరికి కస్టమర్స్ వచ్చి వాళ్ళకి ఎన్ని కట్టల ఆకుకూరలు కావాలి అనేది వాళ్ళు ఆకుకూరలు తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదేమో పాలకూర అండి. ఇలా రకరకాల ఆకుకూరలు అనేవి మేము మా తోటలో పండించుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.